గొప్ప సంగీత విద్వాంసుడు టిఎం కృష్ణ గారికి తమిళనాడు సంగీత అకాడమీ అవార్డు ప్రకటించింది కళానిధి అని. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు. సంగీతంలో ఎంతో ప్రతిష్ట కలిగిన వాళ్ళకి ఇచ్చేటటువంటి అవార్డు. ఈ అవార్డు ఇవ్వడం పట్ల అనేక మంది, అంటే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు. అయితే టిఎం కృష్ణ గారి పాండిత్యాన్ని ఎవరూ శంకించటం లేదు. ఆయన కూడా ఒక చోట రాస్తాడు, గొప్ప పండితులు పాతరం వాళ్ళు కూడా నా సంగీత కచేరీలకు వస్తారు, వాళ్ళకి కొన్ని అభ్యంతరాలు ఉంటాయి నేను చేసే పద్ధతిలో లేకపోతే నా గురించి, కానీ వస్తారు, కానీ చివరి వరకు వింటారు. కొంతమంది మాత్రం బాయ్కాట్ చేస్తారని చెప్పాడు. ఈ బాయ్కాట్ చేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు కొంతమంది ఇప్పుడే మేము అసలు మా అవార్డులు కూడా వెనక్కి ఇచ్చేస్తాము, అసలు సంగీత అకాడమీతో సంబంధాన్ని కూడా తెంచేసుకుంటామని చాలా ప్రముఖ విద్వాంసులు, అంటే పెద్ద పేరున్నటువంటి వాళ్ళే కొంతమంది టిఎం కృష్ణకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంత వ్యతిరేకత టిఎం కృష్ణకి రావడానికి కారణం ఏమిటి అంటే, కొంతమంది అంటున్నారు ఆయన క్యాస్ట్ సిస్టమ్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. అంటే ఆయన ఇంకోటి ఏంటంటే, ఈ సంగీత ప్రపంచాన్ని బ్రాహ్మణులు ఎప్పటికీ శాసిస్తున్నారు, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఒక శాసిస్తోంది, ఇది ఒక ఏమంటారు, ఒక సెక్టేరియన్ బ్రాహ్మణులకు సంబంధించిందిగా సంగీతం, అయితే కర్ణాటక సంగీతం మిగిలిపోయింది దీనివలన అని ఆయన ఎప్పటి నుంచో ఉంది విమర్శ. ఆయన వెళ్ళి బయట కచేరీలు ఇవి చేస్తున్నాడు. ఏటి మత్స్యకారుల మధ్య కచేరీలు చేశాడు, ముస్లింలకు సంబంధించినటువంటి కొన్ని అరబిక్ పాటల్ని మార్చి సంగీతంగా మార్చాడు. అయితే ఇవేనా కారణము? నా దృష్టిలో ఈ కులము, ఆయన విమర్శ ఇదే ప్రధానం అని నేను అనుకోను. ఎందుకంటే ఆయన కంటే తీవ్రంగా కులాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఇంతకీ ఖుష్బూ సంప్రదాయాలను తీవ్రంగా విమర్శించినటువంటి ఖుష్బూనే తమ పార్టీలో బీజేపీ చేర్చుకుంది. ఆమె అసలు వివాహపూర్వమే సెక్స్ కలిగి ఉండొచ్చు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన ఆమె చరిత్ర ఏమి చూసినట్లయితే ఆమె సంప్రదాయ విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన ఆమె. అందుకని సంప్రదాయ విరుద్ధమో లేకపోతే బ్రాహ్మణులను విమర్శించడం ఒక్కటే ఆయన చేయలేదు. ప్రజెంట్ రాజకీయాల గురించి ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వటం కూడా ఆయన మీద ప్రధానంగా ఆయన, అంటే అయోధ్య ఇష్యూ గురించి ఆయన మాట్లాడాడు. అయోధ్య రామాలయం నిర్మించినప్పుడు అది ముస్లింలకు వ్యతిరేకంగా ఒక కమ్యూనల్గా దాన్ని చూశాడు ఆయన. హిందూ మెజారిటీ నిజంగా చూశాడు, అదొకటి. అట్లాగే సిఏఏ లాంటి చట్టాలు, పౌరసత్వ చట్టాలను ఆయన వ్యతిరేకించాడు. రైతుల గురించి మాట్లాడాడు. దీంట్లో అన్నిటికంటే వాళ్ళకి ఎక్కువ కోపం తెప్పించింది నేను అనుకోవటం అయోధ్య రామాలయం టైంలో ఆయన చేసినటువంటి కామెంట్స్. అవి చాలా కొంత ట్రెడిషనల్ పద్ధతులు కూడా చేశాడు. అంటే నిజంగా త్యాగరాజస్వామి యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ఈ రామాలయ నిర్మాణం ఉంది అని ఆయన, అక్కడే రాముడు ఉన్నాడా, అన్ని చోట్ల ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే, రామరాజ్యం అనే భావన సమానత్వాన్ని ఇస్తుంది, అదొక శక్తికి సంబంధించి మాత్రమే మంచి అనేది ఉండదు అని. రాముడు అలాగే మృదు స్వభావి, అంటే అహింస, అంటే ఒక రకంగా గాంధీకి సంబంధించిన అహింసని రాముడిలో చూస్తాడు. ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఇది ఒక రకంగా ఎంతో ముస్లింలకి మీద హింస జరిగింది ఈ ఆలయాలు గుడుల పేరుతో అనే విషయాలను ఆ సందర్భంలో ఆయన ప్రస్తావన తేవడం అనేది కూడా చాలా ఏమంటారు, ముఖ్యంగా హిందుత్వవాదుల్లో గుబులు పుట్టించింది. ఇది ఇక్కడ త్యాగరాజు పేరుతో, అంటే త్యాగరాజును ఆయన, లేకపోతే రాముణ్ణి త్యాగరాజుని ఇక్కడ పాజిటివ్గా చెప్తున్నాడు. అయితే త్యాగరాజును కూడా ఆయన విమర్శించాడు. క్యాస్ట్, ఆయనలో కూడా కులానికి సంబంధించినటువంటి పరిమితులు ఉన్నాయి, లేకపోతే అటువంటి వివక్షకు సంబంధించి ఉన్నాయని మరో సందర్భంలో అనుండొచ్చు. కానీ ఇక్కడ రామరాజ్యం అనే భావన గురించి ఆయన మాట్లాడతాడు. రామరాజ్యం అనేది ఒక సమానత్వ భావన. అంటే గాంధీ కూడా అట్లా రాముణ్ణి రామ్ రహీం అని ఒక సమానత్వానికి సింబల్గా న్యూ ఇంటర్ప్రిటేషన్ గాంధీ ఇచ్చాడు. అది కబీర్ నుంచి ఉన్నదే, కబీర్ పంథీలో కూడా ఉంది అది. దాన్ని ఈయన చాలా బలంగా ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఒక వ్యాసంలో రాశాడు. దాని మీద చాలా వ్యతిరేకత వచ్చింది. నువ్వు రామాలయాన్ని, మోడీని చాలా విమర్శిస్తున్నావు, నువ్వు బ్రాహ్మణుడు కనుకనే అని అటువంటి విమర్శ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. మోడీ ఒక బీసీ లేకపోతే నిమ్మన కులస్తుడు, ఆయన టచ్ చేయడం నీకు నచ్చట్లేదు. ఇది శంకరాచార్యుల గురించి కూడా విమర్శను కూడా సరే గుర్తు తెచ్చుకోండి. శంకరాచార్యులు కొంతమంది రామాలయ నిర్మాణాన్ని ఇది కొంత వ్యతిరేకించారు. మోడీ గారు ఆవిష్కరించడాన్ని, ఆ మోడీ గారు అక్కడికి వెళ్ళి చేయడానికి కూడా వ్యతిరేకించారు. ఇది సంప్రదాయబద్ధంగా ధర్మబద్ధంగా లేదన్నారు. శంకరాచార్యులను కూడా మీరు హిందూయిజానికి ఏం చేశారని ఒక కేంద్ర మంత్రి రాణే గారు క్వశ్చన్ చేయడం కూడా ఇది వరకు మనం చెప్పుకున్నాం. అందుకని ఈ సందర్భంలో
ఈయన కూడా ఈయన విమర్శ చేసినప్పుడు, రామాలయం గురించి విమర్శ చేసినప్పుడు సహజంగానే హిందుత్వవాదులు విరుచుకుపడ్డారు. ఏమని విరుచుకుపడ్డారు? ఒక నిమ్మన కులస్తుడు అయినటువంటి ప్రధాని అక్కడికి వెళ్ళడం, నువ్వు బ్రాహ్మణివి నువ్వు అని, ఈయన బ్రాహ్మణిజాన్ని విమర్శిస్తున్నాడో దాన్ని ఆయన మీదకి ఎక్కువ పెట్టడం అనేది విచిత్రంగా దీంట్లో జరిగింది. అయితే ఇంకోటి ఏంటంటే, ఇటు రైట్ కానీ లెఫ్ట్ కానీ టీఎం కృష్ణ గారి కొన్ని స్టేట్మెంట్స్ని అర్థం చేసుకోవడం విఫలమవుతున్నారు. మొదట టీఎం కృష్ణ గారు మంచి సంగీత విద్వాంసులను అంగీకరిద్దాం. ఇంకోటి, ఆయన సంగీత విద్వాంసులు అంటే ఆయన స్కిల్ ఉండొచ్చు కానీ ఆయనకి భక్తి లేదని ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. నేను ఆయన పాటలు విన్నాను. కామాక్షి గురించి ఆయన పాటలు కానీ అనేక సంగీతం సరే, పోరంబోకు అని ఆయన అనేక విషయాలు, లౌకిక విషయాల గురించి కూడా రాశాడు. అది వేరే విషయం, అది చేశాడు ఆయన, చాలా గొప్ప విషయం. అయితే భక్తి ఆయన ప్రధానంగా త్యాగరాజ కీర్తనలు వీటిని పాడడం ద్వారా, ఈ కచేరీల ద్వారానే, సంప్రదాయ కీర్తనల ద్వారానే ప్రసిద్ధికి ఎక్కాడు అనేది మనం మర్చిపోకూడదు. అది కూడా అతి పాత పద్ధతిలో ఆయన పాడతాడు, సుస్వరంగా పాడతాడు. అది మనకి చాలా ఆసక్తిని కూడా, అంటే సంగీతంతో మనకి పరిచయం లేకపోయినప్పటికీ చాలా చెవులకి శుభకంగా మంచి శ్రవణ పేయంగా ఉంటుందనే దాంట్లో అతిశయోక్తి లేదు. అందుకని ఆయనకి వచ్చిన ప్రసిద్ధి మిగిలిన వాళ్ళకి రాకపోవడానికి కూడా కారణం అదే. అందరూ కూడా ఆయన సంగీతాన్ని సంగీతంగానే చూస్తారు కదా, ఆయన స్టేట్మెంట్స్ని బట్టి ఆయన సంగీతం ఎవరు వినరు. అందుకని ఆయన యొక్క సంగీతంలో ఒక రసమాధుర్యం ఉంది. రసోవైసహ, రసమే భగవంతుడని అలంకార శాస్త్రం చెప్తోంది. కనుక ఆయన భగవంతుడు నమ్మినా నమ్మకపోయినా రసం దేవుడు అని చెప్పారు కదా. దేవుడు అనేదాన్ని రకరకాలుగా అబ్రివేషన్స్ ఇచ్చారు. అందుకని రసస్ఫూర్తి అనేదే దేవుడు అని చెప్పిన సందర్భాలు కూడా ఉంది. దేవుడు ఎవరు అనేది ఒకే ఒక రకమైనటువంటి లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఏమంటారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి ఇంటర్వ్యూలు విన్నా మీకు చాలా ఇంతగా కొన్ని మీకు మామూలు వాళ్ళకి నచ్చవు. ఆయన గుడి గురించి ఒకసారి చెప్తాడు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గొప్ప సంగీత విద్వాంసుడు, మీకు తెలుసు. ఆయన ఒక మాట అంటాడు, గుడిలో దేవుడు ఉన్నాడు గుడి అని అనుకోవడం కూడా నష్టం వస్తుంది అంటాడు. గుడికి వెళ్ళొద్దని అన్నాడు. గుడిలోనే దేవుడు ఉన్నాడు అనుకుని గుడిలోకి రోజు వెళ్ళి వచ్చేవాడు బయట దేవుడు లేడు, గుడికి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉంటే చాలు, మిగిలిన టైంలో ఏదో పనులు చేసినా పర్లేదు అనుకుంటాడని కూడా అంటాడు. అందుకని గుడి సెంటర్డ్గా చూడొద్దు అంటాడు. అదే అసలు మన కల్చరే అలా కాదు. త్యాగరాజు సర్వవ్యాప్తంగా భగవంతుని చూడటం, సర్వాంతర్యామిగా చూడటం అనేది మనకి ఇది. ఎవరో దీని గురించి రాస్తారు, అయోధ్యను నువ్వు కాదంటావా, మరి బెత్లహాము క్రీస్తుకి ఎలాగో మనకి రాముడికి ఎలా అలా లేదు. మనకి మరి భద్రాచలం కూడా అంత ఇంపార్టెన్స్. రామదాస్ కీర్తన భద్రాచలంలో పుట్టే కానీ అయోధ్యలో కాదు. కానీ అందుకని ఒక సెంటర్ అనేది దేవుడికి ఉంది అనేది లేదు. ఒకేసారి రాడు, అనేక యుగాలకే అవతరిస్తూ ఉంటాడు. సర్వాంతర్యామి భగవంతుడు అనేటటువంటి భావన ఉన్న చోట ఒక సెంటర్ని క్రియేట్ చేసి అదే ప్రధానమని, అది కోర్టు తీర్పుల్ని ఏదో గొప్పవన్నట్టుగా చెప్పడం అనేది అంత కరెక్ట్ కాదు. అంటే ఒక ఆధ్యాత్మికమైన క్షీణతగా దీన్ని భావించవచ్చు. కనుక ఆయన రసస్ఫూర్తిని కలిగించడం ద్వారా, ఆయన దేవుణ్ణి నమ్ముతాడో మనకు తెలియదు, రసస్ఫూర్తిని కలిగించడం ద్వారా మనలో దైవభావాన్ని ఆయన కలిగించే శక్తిని ఆయన భగవంతుడు ఇచ్చాడు ఆయనకి. ఎవరికి? టీఎం గారు, కృష్ణ గారికి. లేకపోతే ఎందుకని ఆయన పాటలు వింటున్నాం, ఆయన త్యాగరాజ కీర్తనలో మనం ఎందుకని ఓలలాడుతున్నాం? అయితే ఇలా రెబెల్గా మాట్లాడడం ఆయనకి లక్షణం అనేది మనకు నచ్చకపోవచ్చు. కానీ బ్రాహ్మిన్ ఈ ఏమంటారు, ఈ బ్రాహ్మిన్ రెబిల్స్ ఎప్పుడూ ఉన్నారు. అది మరి కొత్త విషయం ఏం కాదు. ఇప్పుడు ఆదిభట్ల నారాయణదాస్ గారు సంస్కృత భాషని పిశాచ భాష అన్నాడు, లాంగ్వేజ్ ఆఫ్ డెవిల్స్ అన్నాడు. ఆయన తిరస్కరించి అచ్చతెనుగులు రాయడం మొదలుపెట్టారు. కానీ ఆయన గొప్ప సంస్కృత పండితుడు. మహామహోపాధ్యాయ తాతా సుబ్రాయ శాస్త్రి గారు అంటే ఆనాటి విజయనగర మహాపండితులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి వ్యాకరణం గురించి కానీ ఇది కానీ అడిగేవారని చెప్తారు. అంత పండితుడు. అలాగే ఆయన అంత నియమనిష్టలు కొడిగినవాడు కూడా కాదు. ఒక్కొక్కసారి ఆయన వేసిలీళ్లలో ఉన్నాను రాసుకున్నాడు, భంగు తాగేవాడినని, మద్యం తాగేవాడినని, ఇట్లాంటివన్నీ ఆయన ఆత్మకథ నాయురుకులో రాసుకున్నాడు. ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఆయనను ఇప్పుడు నువ్వు వచ్చి తిరస్కరించగలవా? అందుకని మనకు ఆ శక్తి లేదు. రసో వయసహ, రసమే భగవంతుడు. కనుక రసస్ఫూర్తిని కలిగించేటటువంటి కళాకారులని అంచనా వేసే శక్తి ఈ రాజకీయ మూకలకి లేదు. ముందు వాళ్ళు భగవంతునికి దూరం చేస్తారు, రసస్ఫూర్తిని దూరం చేయడం ద్వారా. జనంలో రసస్ఫూర్తి చాలా ముఖ్యం. అంటే దేవుడిలో లీనం కావటం. అంటే ఇక్కడ మనకి దేవుడు అంటే ఒక ఎక్కడో స్వర్గంలో లేడు మనకి, లేకపోతే పైన ప్యారడైజ్లో లేడు. సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు చెట్లో పొట్లో ప్రతి చోట ఉంటాడు. నీకు దానిలో నువ్వు దేవుళ్ళో లీనమైపోయి శివోహం అనుకునేటటువంటి, నేనే దేవుణ్ణి అనుకునేటటువంటి శక్తి రసస్ఫూర్తి కలిగిస్తున్నది కదా, అద్వైత స్థితి రసంలో కలుగుతుంది. ఇటువంటి దేశంలో నువ్వు ఈ రాజకీయ స్టేట్మెంట్స్ ఇవ్వడం కష్టం. అయితే
ఆయన సుబ్బలక్ష్మి గారి గురించి చేసినటువంటి స్టేట్మెంట్స్ కొంతమంది చాలా రాంగ్‌గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. రాంగ్‌గా చెప్తున్నారు. ఈ ఎవరో అరణ్యకృష్ణ అని ఎవరో లెఫ్టిస్ట్ ఆయన రాసింది కూడా చాలా పొరపాటు. ఆయనేమి సుబ్బలక్ష్మి తక్కువ స్థాయికి వెళ్ళిపోయిందని అనలేదు. ఆ ప్యాకేజీల కోసం బాగుపడిందనో, ఎగబాకడానికి ప్రయత్నించిందనో ఆయన ఎక్కడా అనలేదు. చాలా పొరపాటు. ఆయన చాలా జాగ్రత్తగా సుబ్బలక్ష్మిని విశ్లేషించడానికి ట్రై చేశారు. కానీ దాంట్లో వైరుధ్యాలున్నాయి. ఆయన ఏమన్నాడంటే, సుబ్బలక్ష్మి, ఎంఎస్ సుబ్బలక్ష్మి, గొప్ప సంగీత విద్వాంసురాలైనటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఆమె దేవదాసి కమ్యూనిటీ నుంచి వచ్చారు. వచ్చి ఆ దేవదాసి కమ్యూనిటీ నుంచి మొదట వచ్చిన పాటలు అవన్నీ కూడా కొంత ఎరోటిక్గాను రసస్ఫూర్తిని కలిగించేవిగా ఉండేవి. ఆమె పూర్తిగా ఒక బ్రాహ్మణ్ణి, సదాశివ ఎవరో మొత్తం మీద ఒక బ్రాహ్మణ్ణి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అతను కాంగ్రెస్తో సంబంధాలు ఉండేవి, అతను కొంత రాజకీయ నాయకులతో సంబంధాలు. ఈమెని పైకి తీసుకురావడం కోసం ఒక సమాజంలో ఒక స్థాయి, ఆమె ఏ రకంగా సమాజం చూడాలనేది ఆ పిక్చర్ రావడంలో ఆయన వెనకాల ఆమె భర్త కృషి కూడా చాలా ఉంది. ఇది మనకు జార్జ్ అని ఆయన ఎంఎస్ సుబ్బలక్ష్మి రాసినటువంటి పుస్తకంలో రాశారు. దాని తెలుగు అనువాదం సందర్భంలోనే, ఇక్కడ ఆవిష్కరణ సందర్భంలోనే టిఎం కృష్ణ హైదరాబాద్లో చేసిన స్టేట్మెంట్సే వివాదాస్పదమైంది. ఆయన ఏమంటాడంటే, ఆమె రూట్స్ నుంచి దూరంగా జరిగి బ్రాహ్మిణైజ్ అయింది. అవ్వడం ద్వారా ఆమె సంగీతం మనకి నచ్చచ్చు, కానీ ఆమె సంగీతంలో ఒక విషాదపు జీర, ఒక అలియనేషన్, పరాయీకరణ వల్ల వచ్చినటువంటి ఒక విషాదపు జీర ఉంటుంది. అదే మనని ఆకర్షిస్తోందని కూడా అంటాడు. ఇది చాలా క్రిటికల్ స్టేట్మెంట్. ఆమె చివరి వరకు పాడిన పాటల్లో ఆమె తన రూట్స్ నుంచి, ఇప్పుడు కొంటాకింటే రూట్స్ అన్న ఉంది, వాడు ఎవరో ఒక బానిసని అమెరికాకి తీసుకొచ్చినప్పుడు వాడు రూట్స్ని వెతుక్కుంటూ వెళ్తాడు మళ్ళీ ఆఫ్రికాకి. ఇటువంటిదే ఆయన చెప్తాడు. ఒక దేవదాసి రూట్స్, నాన్ బ్రాహ్మణికల్ రూట్స్ నుంచి అక్కడ ఇలాంటి పవిత్ర భావనలు లేవు, ఏమీ లేవు. అక్కడ ఆమె చాలా స్వేచ్ఛగా తన ఎరోటిక్ ఎక్స్ప్రెషన్లు, స్త్రీలు ఎరోటిక్గా పాడకూడదు, మాట్లాడకూడదు, శృంగార విషయాలని ప్రసక్తి తీసుకురాకూడదు అనే నిబంధనలు లేకుండా అందమైన సంగీతాన్ని, శృంగారం, లౌకికమైనటువంటి శృంగారాన్ని గురించి కూడా పాడుకునేటటువంటి స్వేచ్ఛ కలిగిన దేవదాసి సంస్కృతి నుంచి ఆమె క్రమేపీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు బ్రాహ్మణుని పెళ్లి చేసుకుని బ్రాహ్మణీకరించబడింది. తర్వాత ఆమె పాటలు చాలా బాగున్నాయి అని అంటాడు ఆయన. కానీ దానిలో ఆమె పరాయీకరణ ఉంది. ఆ పరాయీకరణకి సంబంధించిన, ఎలినేషన్కి సంబంధించిన తన రూట్స్కి, తన సంస్కృతికి, తన మూలాలకి దూరం అవడం వల్ల వచ్చిన విషాదం ఉంది అని అంటాడు. ఇది మంచి అబ్జర్వేషన్ చెప్పాలంటే. ఇది సుబ్బలక్ష్మి దిగజారిపోయింది, లేకపోతే ప్యాకేజీలకి లోనైంది అని ఎవరో అందుకే లెఫ్టిస్టులకి, రైటిస్టులకి సత్యం అర్థం కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు, దాని సూక్ష్మం అది. అట్లా చెప్పాడు ఆయన. అయితే ఆ రూట్స్, ఆయనలో ఒక వైరుధ్యం ఏముందో నేను తర్వాత చెప్తాను. ఇది త్యాగరాజు గురించి ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా వివాదాస్పదమయ్యాయి. త్యాగరాజు సంగీతంలో ఆ సంగీత ప్రాధాన్యత పెరిగి సాహిత్యము మూలపడిపోయింది, సాహిత్యం ఒకసారి మొక్కలైపోయింది, మీనింగ్లెస్గా కూడా తయారైంది అని అంటాడు. ఆయన అది విమర్శగా అన్నాడో లేకపోతే పొగడతగా అన్నాడో నాకు తెలియదు. కానీ సంగీతంలో సంగీత ప్రాధాన్యాన్ని పెంచడం అనేది కూడా మంచిదే, శబ్ద ప్రాధాన్యం. ఎందుకంటే సంగీతం మన శ్రవణం, అంటే చెవుల ద్వారా మనము, అంటే ఆపాత మధురం, అది ఆలోచనామూర్తం అనేది సాహిత్యం. ఆపాత మధురం అంటే తక్షణం మనకి ఆనందాన్ని కానీ దుఃఖాన్ని కానీ రకరకాల ఫీలింగ్స్ని ఇస్తుంది. మన ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్లో మీనింగ్తో సంబంధం లేకుండానే మనకు ఒక మ్యూజిక్ వింటే విషాదంలోకి వెళ్ళిపోతాం, ఒక్కొక్క మ్యూజిక్ వింటే ఎగిరి గంతేస్తాం. అటువంటి రసస్ఫూర్తిని, దాని మీనింగ్తో సంబంధం లేకుండా ఇచ్చే శక్తి ఉండడమే సంగీతం యొక్క గొప్పతనం. దాని మీనింగ్ సెకండరీ, ఇది మనం గుర్తించాల్సింది. అందుకని త్యాగరాజు వారు సాహిత్యం తక్కువ స్థాయిదని నేను అనుకోను. కానీ త్యాగరాజు వారు సాహిత్యానికి కంటే సంగీతానికి, శ్రవణానికి, వినుకిడికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది గొప్ప విషయమే. మంత్రాల గురించి ఫ్రిస్టాల్ అనేటటువంటి ఒక డచ్ ఇండాలజిస్ట్ అంటాడు. ఆయన మీనింగ్లెస్నెస్ ఆఫ్ మంత్రాస్ అని ఒక వ్యాసం రాస్తాడు వేదాస్ అనే పుస్తకంలో. ఆయన ఏమంటాడంటే, మంత్రాలలో స్వరం తప్ప ఏమంటారు, భాష ముఖ్యం కాదు, లేకపోతే అర్థం ముఖ్యం కాదు. అయితే ఈనాడు మనం ప్రతిదానికి మీనింగే ప్రధానం అనుకునే స్థితికి వెళ్ళిపోవడం అనేది అంత మంచిది కాదు.
ఒకసారి పక్షుల కోతలలో నేను లీనమైపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్క పక్షి ఒక్క రకంగా కూస్తుంది. దాని మీనింగ్ ఏమిటి? మీనింగ్ కాకుండా మనలో కలిగించేటటువంటి ఒక రకమైనటువంటి ఫీలింగ్, లేకపోతే రసస్ఫూర్తి అనేది అది చాలా ముఖ్యం సంగీతంలో. సాహిత్యంలో అర్థ ప్రాధాన్యత ఉంటే అక్కడ కూడా శబ్దం యొక్క ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో కూడా సంగీతం మనం బాలమురళీకృష్ణ గారు అంటారు, మనం మాట్లాడేది కూడా సంగీతం అని. దాంట్లో కూడా ఒక లయ ఉంటుంది. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే ఒక లయ ఉంటుంది, లేదా మీకు వినబుద్ధి కాదు. అందుకని సంగీతం అనేది ప్రధానంగా మనకి ఆపాతమధురము, శ్రవణానికి, వినికిడికి సంబంధించింది కనుక సంగీతంలో ఆయన తీసుకొచ్చినటువంటి మార్పు అంటే అర్థానికి ప్రాధాన్యత తగ్గించి స్వరానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత కూడా అది తీసివేయదగింది కదా. ఆ రకంగా కూడా ఆయన అలాంటి చేస్తే ఆయన ఆ రకంగా కూడా మనం త్యాగరాజుని కీర్తించవచ్చు. దాన్ని ఏమీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఏ అర్థంలో మరి టిఎం కృష్ణ గారు ఇది అన్నారనేది పండితులు చూస్తారు. అది నేను ఇది ఒకటి. అయితే టిఎం కృష్ణ గారిలో ఒక వైరుధ్యం ఉందా అని నాకు అనిపిస్తుంది. ఆ వైరుధ్యం ఏంటంటే ఆయన పెరియార్ గారి మీద కీర్తనలు రాశారు, నాకే అబ్జెక్షన్ లేదు, రాయొచ్చు. అయితే ఆయన సుబ్బలక్ష్మి గురించి అన్న మాటల్లో ఆయన ఏమన్నాడు, తన రూట్స్ నుంచి దూరం అయ్యింది అని అన్నాడు. అయితే ఈయన పెరియార్ యొక్క లేకపోతే అంబేద్కర్ యొక్క దృక్పథం ఆధునిక దృక్పథాలు వాళ్ళ దృష్టిలో ఇప్పుడు మనకి సంప్రదాయంతోనే సంప్రదాయాన్ని ఛేదించడం, లేకపోతే సంప్రదాయంలోనే మార్పును తీసుకొస్తూ వచ్చేటువంటి వాళ్ళు నాగరత్నం గారు లాంటి వాళ్ళు సంస్కర్తలతో కూడా పోరాటం చేశారు. ఎందుకంటే ఈ సంస్కర్తలు అంటే ఎవరు వీరేశలింగం పంతులు గారు, ఆయన గొప్ప సంస్కర్త, ఎన్నో మంచి పనులు చేశాడు. ఆయన ఏం చేశాడు, ముద్దుపళ్ళని రాధికా సాంతనం రాసినటువంటి రాధికా సాంతనం అనేది నిషేధించాలన్నాడు. ఎందుకంటే ఆయన దేవదాసి వ్యవస్థని ఆయన వ్యతిరేకించాడు మొత్తంగా. అలాగే దాంతోపాటు దేవదాసి కల్చర్ని కూడా ఆయన వ్యతిరేకించాడు. అయితే అప్పుడు నాగరత్నమ్మ గారని నేనే దేవదాసిని ప్రకటించుకుని దేవదాసి లేకుండా ఆస్తి హక్కు కానీ కల్చర్ పైన హక్కు కానీ పోకూడదని ఆమె సంప్రదాయ పద్ధతిలో పోరాటం చేసింది. త్యాగరాజు గుడి కట్టింది. ఆవిడ కూడా బ్రాహ్మణ్స్ ఆ రోజులు వ్యతిరేకించారు కానీ నిలబడింది. అది ఒక సాంప్రదాయక పద్ధతిలో ఉంటే ముత్తులక్ష్మిరెడ్డి అని ఆవిడ దేవదాసి వ్యవస్థను రద్దు చేయడము, దేవదాసీల ఆధునిక విద్యలోకి ఆధునిక ఉద్యోగాల్లోకి రావాలని ఆ రకంగా ఆమె పోరాటం చేసింది. ఈ రెండో పద్ధతిని ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా ఇది చేస్తున్నారు. ఇంకోటి అంటే బ్రాహ్మణీకరణ అంటే ఇప్పుడు రెండో పద్ధతి అంటే ఉద్యోగాలు, ఆధునిక ఉద్యోగాలు, ఇంగ్లీషు విద్య, ఆ స్థాయిలోకి అందరూ వెళ్ళాలండి. నిమ్మన కులాలు ఈ దేవదాసీలు కూడా అటు వెళ్ళాలనే ముత్తులక్ష్మిరెడ్డి లాంటి వాళ్ళు భావిస్తే, నాగరత్నమ్మ గారు లాంటి వాళ్ళు సంప్రదాయ పద్ధతిలో తమ హక్కులను మిగుల్చుకోవాలని ఆ రోజుల్లో పోరాటం చేశారు. ఈ రెండు ఒక భిన్న దృక్పథాలు, ఏకకాలంలో జరిగినటువంటి భిన్న దృక్పథాలు. ఇప్పుడు ఈయన నాన్ బ్రాహ్మణికల్ రూట్స్ని ఎందుకని పైకెత్తుతున్నాడు? దేవదాసి కల్చర్ని ఆయన ఒప్పుకోగలడా అంటే దేవదాసి వ్యవస్థను నేను ఒప్పుకోను, దేవదాసి పాటల్ని సంగీతాన్ని అంగీకరిస్తాననేది కుదురుతుందా? ఇంకోటి ఏంటంటే దేవదాసి వ్యవస్థ నాన్ బ్రాహ్మణికల, ఎందుకంటే బ్రాహ్మణ పండితుల దగ్గర ఎంతో నేను కొన్ని చదువుతా. విశ్వనాథం గారని తూర్పుగోదావరి జిల్లా కళావంతుల గురించి మంచి వాళ్ళ గురించి రాశాడు ఆయన. భామా కలాపం ఇలాంటివి వాళ్ళు వేసేవారు. వాటన్నిటి గురించి రాశాడు. వాళ్ళు ఎంత పాండిత్యం కలిగి ఉండేవారో, పండితులతోటే ఈ దేవదాసీలు లేకపోతే కళావంతులు ఎలా వాదించేవారు అనేది ఉంటుంది. అంటే అంత పాండిత్యాన్ని వాళ్ళు బ్రాహ్మణుల నుంచి కూడా గ్రహించి ఆ సంస్కృతం అదంతా నేర్చుకున్నారు. మంచి విద్య ఉండేది, గృహిణులకు విద్య ఉండేది కదా, వీళ్ళకు ఉండేది. ఇది తేడా. అందుకనే నాగరత్నం గారు లాంటి వాళ్ళు విద్యావంతులు అయ్యారు. సంస్కృతం కానీ, కవిత్వం రాయటం కానీ, నాట్యం కానీ, నృత్యం కానీ, ఇంకా పాటలు పాడడం కానీ, చదవడం కానీ అన్నీ వచ్చేవాళ్ళు. ఇటువంటి విద్యా సంపర్కం వాళ్ళలో ఉండేది. ఇది విషయం. అయితే దేవదాసి వ్యవస్థని కేవలం బ్రోతల హౌస్గా చూడటం అనేది ఆధునికులు చాలా వరకు చేశారు. అంటే అదొక సప్రెషన్. ముఖ్యంగా అక్కడ పురుషులు ఆ పురుషస్వామ్యంలో వాళ్ళని అణిచి ఉంచడం కోసమే ఆ వ్యవస్థని వాళ్ళు క్రియేట్ చేశారండి. మనకి శ్యామ్ సింగ్ రాయ్ అని సినిమా వచ్చింది. దాంట్లో పూజారులు రేప్ చేయడం తప్ప పని ఉండదు. అదే వీళ్ళు రేప్ చేయబడుతూ ఉండడం తప్ప ఏమి ఉండదు అదే దాంట్లో. అంటే అంత సప్రెసివ్గా అణిగిమణిగి ఉండడం, బానిసత్వం తప్ప దేవదాసి వ్యవస్థలో ఏమీ లేదని వీళ్ళు ఆధునికులు భావిస్తూ వచ్చారు. ఇంచుమించు సంస్కర్తలు అదే దృక్పథంతో వాళ్ళ కల్చర్ని కానీ వాళ్ళ పాటలను కానీ నిషేధించాలని అన్నారు. ఆ మార్గంలో ఈ ఆధునికత వచ్చింది. నువ్వు బ్రాహ్మణీకరణ అంటున్నావు కానీ ఈ మోడర్నిటీ మొత్తంగా ఈ రూట్స్ని వ్యతిరేకించింది, దేవదాసుల యొక్క రూట్స్ని వ్యతిరేకించింది. దాని గురించి ఏం చెప్తావు నువ్వు?
నేను మళ్ళీ ఇలా అనగానే దేవదాసి వ్యవస్థ రావాలంటారా, దాన్ని సపోర్ట్ చేసేస్తున్నారా, ఈ గోల్ ఒకటి. నేను అది అంటలేదు. ఆయన అంటున్నాడు దేవదాసి వ్యవస్థ అనే నాన్ బ్రాహ్మణికల్ కల్చర్ నుంచి సుబ్బలక్ష్మి ఎలినేట్ అయ్యి ఒక శోకాన్ని జీవితాంతం మోసింది అంటున్నాడు. కనుక ఆయన నేను క్వశ్చన్ చేస్తున్నాను టిఎం కృష్ణ గారిని. మీరు ఆ దేవదాసి రూట్స్ని నుంచి బ్రాహ్మణికల్ కల్చర్లోకి వెళ్ళారు అని నిజమే. ఇప్పుడు ఈ దేవదాసి సంగీతం కానీ ఏది కానీ తర్వాత ఏమైందంటే భరతనాట్యం అని, సంగీతం అని, దాంట్లో ఎరోటిక్ నేచర్ని తగ్గించేసి చేశారు వాళ్ళు. ఎందుకంటే సంస్కర్తలు కూడా ఆ ఎరోటిక్ నేచర్ని వ్యతిరేకించారు. దానికి క్రైస్తవ ప్యూరిటన్ దృక్పథం కారణమైంది, విక్టోరియన్ దృక్పథం కారణమైంది. మరి అలాంటి శృంగార కావ్యాలని ఇదే కాదు, తారాశశాంకం నిషేధించారు బ్రిటిష్ వాళ్ళు. అందుకని ఈ శృంగారాన్ని, అలాగే మన సంస్కృతంలో ఉన్న గ్రంథాలను అనువదించేప్పుడు ఆ శృంగారాన్ని తొలగించి వాళ్ళు అనువాదం చేసుకున్నారు. ఇప్పుడు శాకుంతలాన్ని అనువాదం చేసినప్పుడు దాంట్లో శృంగారం ఎక్కువగా ఉన్న పార్ట్స్ని వాళ్ళు తీసేసి అనువాదం చేసుకున్నారు యూరోపియన్ లాంగ్వేజెస్లోకి. అందుకని ఈ దేవదాసి రూట్స్లో అంటే దేవదాసి కానీ ఇక్కడ కళల్లో కానీ ఉన్నటువంటి వాటిని క్రిస్టియానిటీ ద్వారా సంస్కరించుకోవడం అనేది సంస్కర్తలైన బ్రాహ్మణులు, మోడర్న్ బ్రాహ్మిన్స్ చేస్తూ వచ్చారు. అందుకని బ్రాహ్మణీకరణ అంటే ఒక రకంగా క్రైస్తవీకరణ, విక్టోరియనీకరణ అనొచ్చు. అయితే ఈ దేవదాసి రూట్స్లో ఉన్నటువంటి దాన్ని ఈ సంస్కర్తలు లేక ఆధునికులు వ్యతిరేకించారు. మరి నువ్వెలా చూస్తావు దాన్ని? ఆ దేవదాసి కల్చర్ని బ్రాహ్మణీకరణ అంటున్న నువ్వు, ఆధునికతలోనే అటువంటి బ్రాహ్మణీకరణ ఉంది, అది ఒక ఎదుగుదలగా వాళ్ళు భావించారు, ఒక మెట్టుగా భావించారు అనేది ఎట్లా చూస్తావు? ఇది దాన్ని నువ్వు ఒక పాజిటివ్ లుక్లో దేవదాసి కల్చర్ పోయింది అని బాధపడచ్చా? అంటే ఇది నువ్వు చాలా న్యూట్రల్గా చెప్పావు, ఎలా చెప్పావు? ఇది మనకి ఈయన మాటల్లో మనకి తెలియదు. ఆయన ఒకవైపు పెరియార్ అంటారు, మరొక వైపు దేవదాసి కల్చర్ అంటారు. ఇటువంటి వైరుధ్యాలు ఎన్నో ఆయనలో కనపడతాయి. బ్రాహ్మణికల్ కల్చర్ని అసలు బ్రాహ్మణుల ఆధిపత్యం అంటారు, దేవదాసి వ్యవస్థను నాన్ బ్రాహ్మణికల్ అంటారు. దేవదాసీలు నాన్ బ్రాహ్మిన్స్ కావచ్చు, వాళ్ళ వెనకాల బ్రాహ్మణ పండితులు ఉండేవారు, తాంబూలాలు ఇచ్చేవారు. అవన్నీ చాలా చదివితే చాలా వరకు తెలుస్తాయి మనకి. అందుకని ఈ వైరుధ్యము ఆయన మాటల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆయన బ్రాహ్మణ్ సెక్టేరియనిజాన్ని మొత్తంగా బయట పెడుతున్నానంటాడు. మళ్ళీ బ్రాహ్మణుల సంగీతమే కదా అది. బ్రాహ్మణులు నువ్వెంత కాదన్నా అంతా దేవదాసి సంగీతం ఏం కాదు అది. త్యాగరాజ ఇవన్నీ కూడా బ్రాహ్మిన్స్ రాసిన పాటలు బ్రాహ్మణులు పాడటం. ఇప్పుడు అంబేద్కర్ అయితే మరొకళ్ళు అయితే వాటిని పక్కన పెట్టేశారు, వాళ్ళ గురించి పుస్తకాలు రాశారు. వాటి గురించి ఎప్పుడు అంటే ఒక క్రిటికల్గా చూశారు, కానీ వాటిని ఏమి వాళ్ళు పాజిటివ్ పాయింట్తో చూసినట్టు నేను అనుకోను. పెరియార్ కానీ చేశారా తెలీదు. కానీ ఈయన వీటిని ఒక త్యాగరాజ కీర్తనలు మెచ్చుకుంటాడు. మరొక వైపు బ్రాహ్మణికల్ కల్చర్ని మొత్తంగా బ్రాహ్మిన్స్ని సప్రెషన్ అనే అంటాడు, క్యాస్ట్ సిస్టమ్ అంటాడు, ఇది అంటాడు. ఇది కుదురుతుందా? ఇంకోటి ఏంటంటే నువ్వు దేవదాసి ఎలినేషన్ గురించి మాట్లాడే నువ్వు బ్రాహ్మిన్ అలినేషన్ మాత్రం కుదురుతుందా? దేవదాసి అనేది ఒక సెక్ట్, మళ్ళీ అది కూడా ఒక కులం, వాళ్ళ కల్చర్. అది కూడా ఏమీ ఆకాశం నుంచి చూడలేదు, ఒక చిన్న సెక్ట్కి సంబంధించినటువంటి వ్యవహారం. అలాగే బ్రాహ్మిన్స్ కూడా ఒక చిన్న సెక్ట్. వాళ్ళ కల్చర్ని వాళ్ళు అస్సలు మొత్తంగా నిరాకరించటం చెయ్యాలా? అలాంటప్పుడు దాంట్లో నువ్వు ఎందుకున్నావు? అది మొత్తంగా నిరాకరించదగినది అనేది కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు చేశారు. వాళ్ళు గద్దర్నో మనలో పిలుచుకున్నారు, ఈ సంగీతం మొత్తం చెప్తున్నారు. కానీ పర్సనల్గా వింటారు, కానీ దాని గురించి కుటుంబరావు గారు అవి వ్యాసాలు రాశారు. కానీ వాటిని వాటిని ఉపయోగించుకోలేదు వాళ్ళు పెద్దగా. అది ప్రజా సంగీతం కాదన్నట్టుగా పక్కన పెట్టేశారు. అప్పుడు మరి నువ్వు బ్రాహ్మణ్ కల్చర్ని లేకపోతే మొత్తంగా తిరస్కరిస్తూ కచేరీలు చేయడం నువ్వు కుదురుతుందా? ఇవన్నీ చాలా వైరుధ్యాలు ఉన్న మాట నిజమే. కానీ మొత్తం మీద ఈయన గొప్ప పండితుడు. ఆయన సంగీతం చాలా మనని రసస్ఫూర్తితో వాల్లడిస్తుంది. రసో వయసహ, ఆ రసమే దేవుడు. కనుక ఆయన నాస్తికులు కూడా ఒక రకంగా దేహాత్మవాదులు అని పేరు పెట్టారు వాడికి. దేహమే ఆత్మ అనుకుంటారని, అంతకంటే పై మెట్లో మనస్సాత్మ అనుకునే వాళ్ళు ఉంటారు అని ఇట్లా కంచి పరమాచార్య చెప్తూ నాస్తికులు కూడా ఆత్మవాదులే అంటాడు ఆయన. అందుకని ఇలాంటి సమర్థనలు కూడా మనకు కనపడతాయి. రెబెల్స్ కూడా బ్రాహ్మిన్స్లో నేను
చెప్పినట్టుగా అనేక మంది కనపడతారు. త్యాగరాజు కూడా ఈయన ఒక చోట వ్యాసంలో రాస్తాడు, నిలదీస్తాడు కూడా దేవుణ్ణి. అది కూడా ఉంది మనకి. కాళిదాసు రెండే అని దేవతనే పిలుస్తాడు. కనుక ఈ మోడర్న్ హిందుత్వ అనేది ఒక దేవుడు అంటే ఒక రాయిలాగా, లేకపోతే ఒక ప్రభువులాగా, ఒక ప్రధానమంత్రిలాగా, ఈ అమెరికన్ ప్రెసిడెంట్ లాగా నిలపాలని చూస్తుంది. కానీ అలా కుదరదు. ఇండియన్ కల్చర్ చాలా వైవిధ్యభరితమైంది. ఇండియన్ దేవుడు అనే భావన కూడా వైవిధ్యభరితమైంది. ఆ దృష్టితో చూస్తే మంచిది అని నేను చెప్తూ విరమిస్తున్నాను.